హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ జ్యోతి, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక వెరీ ఇంపార్టెంట్ 2 టాపిక్స్. అంటే ఫస్ట్, ఈ సెకండ్ వేవ్ కోవిడ్లో మన ప్రెగ్నెంట్ లేడీస్ ఎటువంటి అయినా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ సెకండ్ ఆస్పెక్ట్, బై ఛాన్స్ కోవిడ్ వస్తే కూడా హౌ దే ఆర్ సపోజ్ టు మేనేజ్, దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఆస్పెక్ట్ అంటే కోవిడ్ సెకండ్ వేవ్ మన అందరికీ తెలుసు, ఇట్ ఈస్ హిట్టింగ్ అస్ వెరీ హార్డ్. సో ప్రెగ్నెంట్ లేడీస్ చాలా భయపడుతున్నారు, దే ఆర్ రియలీ వరీడ్ అనమాట. హౌ టు బీ కేర్ఫుల్ అనేది ఈ వీడియోలో చెప్తాను. సో వీ ఆల్ నో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే ఏదైనా ఒక వ్యాధి వచ్చే ముందే మనము జాగ్రత్తగా ఉంటే దాన్ని మనం చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. సో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే సోషల్ డిస్టెన్సింగ్. ఇది ఒక పెద్ద గార్డ్ అనమాట. సో అన్నెసెసరీగా ఎక్స్పోజ్ అవ్వటము, అన్నెసెసరీగా బయటకు వెళ్ళటం కంపల్సరీ ప్రివెంట్ చేయాలి. ఫస్ట్ ఇస్ సోషల్ డిస్టెన్సింగ్. సెకండ్ ఏంటంటే చాలామంది లేడీస్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ కన్సల్టేషన్ ఉంటుంది, యాంటీనేటల్ చెకప్ ఉంటుందని అందరికీ తెలుసు. బట్ మన ఇండియన్ గైడ్లైన్స్ అంటే ఫాక్సీ గైడ్లైన్స్ క్లియర్గా ఇప్పుడు మెన్షన్ చేశారు. ఏంటి అంటే కోవిడ్ ఎక్కువ ఉన్నప్పుడు లిమిట్ అంటే యాంటీనేటల్ విజిట్స్ ఒక లిమిట్స్ చేశారు. అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ ఏర్పడంగానే గర్భాశయంలో బేబీ ఉందా లేదా అని చూసుకోవడానికి ఒకటి స్కాన్, అదే టైంలో కొన్ని బ్లడ్ టెస్ట్. ఇది ఫస్ట్ యాంటీనేటల్ విజిట్. సెకండ్ విజిట్ అనేది 11 వీక్స్ అంటే ఒక బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అన్ని స్కాన్లో ఏర్పడతాయి, అది సెకండ్ విజిట్. థర్డ్ విజిట్ 19 వీక్స్లో అంటే ఆల్మోస్ట్ 5th మంత్లో బేబీది డెవలప్మెంట్ అన్నీ ఏర్పడతాయి అన్నమాట. టిఫా స్కాన్ అనేది మేము చేస్తాము. సో అన్ని ఆర్గన్స్ డెవలప్ అయిందా అని చూసుకుంటాం. ఆ టైంలో మళ్ళీ ఒక షుగర్ టెస్ట్ ఇవన్నీ రిపీట్ చేసుకోవాల్సి వస్తుంది 5th మంత్లో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విజిట్ 32 వీక్స్లో అంటే 8th మంత్లో. సో ఈ 4 ఇంపార్టెంట్ విజిట్స్ మన ఫాక్సీ గైడ్లైన్ హెస్ టోల్డ్ us క్లియర్లీ అనమాట. సో ఇంకా కొన్ని సిచ్యుయేషన్స్ లైక్ రెగ్యులర్గా కన్సల్టేషన్, అందరూ గైనకాలజిస్ట్ చాలా హెల్ప్ఫుల్ హ్యాండ్ ఇస్తున్నారు ఈ టైంలో. వీడియో కన్సల్టేషన్ కానీ ఫోన్లో మాట్లాడటం, ఈవెన్ మెడికల్ కౌన్సిల్ కూడా ఈ క్రైసిస్ టైంలో దే హ్యావ్ అగ్రీడ్ ఫర్ ఇట్. సో కాబట్టి మీ డాక్టర్స్కి మీరు వీడియో కన్సల్టేషన్ పరంగా చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ని కంపల్సరీ కన్సల్ట్ చేసుకోవచ్చు. అండ్ యూజువలీ ఒక 18 వీక్స్ తర్వాత లేడీస్లో బేబీ మూమెంట్స్ ఏర్పడతాయి. సో ఇంట్లో మూమెంట్స్ చూసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. అండ్ కొన్ని సిచ్యుయేషన్స్ అంటే నాన్ రిస్క్ అంటే ఏమీ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం లేని వాళ్ళకి ఇట్స్ ఓకే. బట్ కొందరికి ప్రెగ్నెన్సీలో అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ షుగర్, డయాబెటిక్ కానీ, హైపర్ టెన్షన్, మళ్ళీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, కార్డియాక్ ఏ ఇష్యూస్ ఉంటే వాళ్ళ కన్సల్టెంట్తో డెఫినెట్లీ రెగ్యులర్గా టచ్లో ఉండాలి. ఇవన్నీ ఈజ్ ఇంపార్టెంట్. బట్ కొన్ని సిచ్యుయేషన్స్లో కొన్ని ఏదైనా స్టమక్లో పెయిన్ వస్తే, ఏదైనా డిశ్చార్జ్ అవుతే, బ్లీడింగ్ ఉంటే కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ని ఫాలో చేయటం చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. వాట్ ఆర్ దోస్ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ కంపల్సరీ డబుల్ మాస్క్ వేసుకోవాలి, సింగిల్ మాస్క్ కాదు. ఈ సిచ్యుయేషన్లో డబుల్ మాస్క్ వేసుకోవాలి. అండ్ దెన్ ఎంతవరకు సాధ్యంత వరకు వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ అందరితో ఎక్స్పోజర్ అవుతుంది కదా. ఇఫ్ పాసిబుల్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలి. ఇఫ్ ఛాన్సెస్ వాళ్ళకి లేకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెళ్తే కూడా 1 మీటర్ సోషల్ డిస్టెన్సింగ్ ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ షుడ్ అండ్ మస్ట్ ఇన్ అవర్ బ్యాగ్ ఏ శానిటైజర్. కంపల్సరీ వాళ్ళు బయట ఉన్నప్పుడు కంపల్సరీ శానిటైజ్ చేస్తూ ఉండాలి హ్యాండ్. అండ్ వెరీ ఇంపార్టెంట్, హ్యాండ్ని చాలామంది మాస్క్ ముట్టుకుంటూ ఉంటారు, ఇది చాలా మట్టికి అవాయిడ్ చేయాలి. ఒక్కసారి మాస్క్ వేసుకుంటే మళ్ళీ వాళ్ళు తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం దాన్ని టచ్ చేయటం కంపల్సరీ అవాయిడ్ చేయాలి. ఇవన్నీ అప్రాప్రియేట్ బిహేవియర్స్ మెయింటైన్ చేసుకోవాలి. హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో వెళ్ళే ముందు వాళ్ళ అంటే వేసుకున్న డ్రెస్ మళ్ళీ దాన్ని వేడి నీళ్ళల్లో ఉతకాలి. అండ్ దెన్ దే హ్యావ్ టు యూజ్ శానిటైజేషన్ చేసుకోవాలి. అండ్ సర్ఫేస్ కూడా బయట ఉన్నప్పుడు చాలామంది అన్ని సర్ఫేస్ని ముట్టుకుంటూ ఉంటారు, ఇవన్నీ చేయకూడదు. ప్రెగ్నెంట్ లేడీస్ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మన ఇంట్లో ఉంటే కూడా చాలా మట్టికి
వాళ్ళ ఫ్యామిలీలో అందరూ వ్యాక్సిన్ తీసుకుంటే తను కూడా సేఫ్ అనమాట. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కొంచెం ఛాన్సెస్ ఆఫ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ తక్కువ ఉంది కాబట్టి. సో ఇవన్నీ హోమ్లో వాళ్ళు మానిటర్ చేసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నమాట. సో అండ్ నౌ ఇంత ప్రికాషన్ చేసుకొని కూడా కొందరికి కోవిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్, చాలామంది మన ఇండియన్ కల్చర్లో యూజువలీ 5th 6th మంత్లో ఒక సెరమనీ చేస్తారు, శ్రీమంతనము అని, అందరినీ పిలవటం. ఇవన్నీ అవాయిడ్ చేయాలి ఈ టైంలో ప్లీజ్. ఎందుకంటే ఎవరి నుంచి కూడా ప్రెగ్నెంట్ లేడీకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ సోషల్ గ్యాదరింగ్ కంపల్సరీ అవాయిడ్ చేయాలి. అండ్ ఇంత జాగ్రత్తలు తీసుకొని కూడా కొందరికి కోవిడ్ వస్తే ఫస్ట్ థింగ్ ఇస్, చాలామంది ప్రెగ్నెంట్ నేను అని చాలా ప్యానిక్ అవుతారు, భయపడతారు. ఇది ఏదైనా నాకే కాకుండా నా బేబీకి ఏదైనా ప్రాబ్లం అవుతుందా, అబార్షన్స్ అవుతాయా, బేబీకి పుట్టిన తర్వాత ఏదైనా ఇష్యూస్ ఉంటాయా, ప్రాబ్లమ్స్ అనేది, దానివల్ల చాలామంది భయపడతారు. సో ఫస్ట్ థింగ్, డోంట్ ప్యానిక్ అండి. ఇప్పుడున్న ఎవిడెన్స్ ప్రకారం అది కోవిడ్ అనేది బేబీకి ట్రాన్స్ఫర్ అవ్వదు. అంటే ప్లాజెంటాలో గర్భాశయం నుంచి అది వెళ్ళదు బేబీకి. అది మోస్ట్ ఆఫ్ ద స్టడీస్, ఇప్పుడు చేసిన స్టడీస్లో ప్రూవ్ అయింది. సో ఫస్ట్ థింగ్, డోంట్ వరీ. అండ్ సెకండ్ ఇష్యూ ఏంటంటే అబార్షన్ అవుతుందా అని చాలామంది భయపడతారు. అబార్షన్ ఛాన్సెస్ కూడా లేదండి కోవిడ్లో. సో కాబట్టి మనం కోవిడ్ వస్తే లేడీస్కి, ప్రెగ్నెంట్ లేడీస్కి యూజువలీ చాలా మట్టికి మైల్డ్ అండ్ మోడరేటే ఉంటుంది, సివియారిటీ కొంచెం తక్కువనే ఉంటుంది. అంటే ఒక 4 లేడీస్లో 3కి మైల్డ్ అండ్ మోడరేటే ఉంటుంది. సో డోంట్ ప్యానిక్ అండి. యూజువలీ సిమ్టమ్స్ లైక్ ఫీవర్, కోల్డ్, డ్రై కాఫ్ అండ్ ఈవెన్ కొందరికి డయేరియా ఈ మధ్యలో చూస్తున్నాం. ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటే కంపల్సరీ టెస్ట్ చేసుకోవాలి. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ RT-PCR టెస్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ కొందరికి డాక్టర్ ఒక CT చెస్ట్ అని అడ్వైస్ చేస్తారు. చెస్ట్ CT చేసేటప్పుడు కంపల్సరీ ప్రెగ్నెంట్ లేడీ పొట్టని కవర్ చేసుకోవాలి. అబ్డామినల్ షీల్డ్ అని అక్కడే ఇస్తారనమాట. యూ హ్యావ్ టు టెల్, ప్రెగ్నెంట్ అన్నప్పుడు ఎక్కడ CT చేస్తారో వాళ్ళు కంపల్సరీ బేబీకి ఒక షీల్డ్ ఇస్తారనమాట. సో దట్ బేబీకి ఆ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉండదు. కాబట్టి CT చెస్ట్ కూడా చేసుకోవచ్చు. చేసిన తర్వాత వాళ్ళ అంటే కన్సల్టెంట్ని కన్సల్ట్ చేయాలి. సో మైల్డ్ అండ్ మోడరేట్ చాలా మట్టికి ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, నథింగ్ టు వరీ. సో ఇంట్లో ఉన్నప్పుడు ఏమేమి భద్రతలు తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో హోమ్ క్వారంటైన్ చేసుకోవాలి, వాళ్ళ వల్ల వేరే వాళ్ళకు కూడా ఎక్స్పోజర్ ఉండదు. సో డెఫినెట్లీ ఫుడ్ అనేది కంపల్సరీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. హైడ్రేషన్ చాలా చేసుకోవాలి. ప్రెగ్నెంట్ లేడీస్ వాటర్ ఎక్కువ తాగాలి. బాడీలో హైడ్రేషన్ ఎక్కువ ఉంటే ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ అనేది ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. కాబట్టి వాటర్ అండ్ ఈవెన్ ఏదైనా జ్యూస్ కానీ వాట్ ఎవర్ ఫ్లూయిడ్ బాగా తీసుకోవాలి ఈ టైంలో. అండ్ ఎనీ హెల్తీ డయట్, ఆల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇమ్యూనిటీ బర్స్టర్స్, సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, లెమన్, ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట. అండ్ మధ్యలో హాట్ వాటర్ తీసుకోవటము అండ్ గార్గ్లింగ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి గార్గ్లింగ్ చేస్తే చాలా మంచిదన్నమాట. అండ్ స్టీమ్ ఇన్హలేషన్ అని చెప్తున్నారు. ఆల్ దీస్ మెజర్స్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మట్టికి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే లంగ్ కెపాసిటీ కూడా హెల్ప్ అవుతుంది అన్నట్టు. సో ఇవన్నీ అండ్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక 3 ఇన్స్ట్రుమెంట్స్ ఆపరేటస్ చాలా వాల్యూ ఉంటుంది, అంటే తీసుకుంటే చాలా మంచిది. ఫస్ట్ ఏంటంటే ఒక టెంపరేచర్ మెజర్ చేసే థర్మామీటర్, మనకు కామన్గా దొరుకుతుంది థర్మామీటర్. సో టెంపరేచర్ మెజర్ చేసుకుంటూ ఉండాలి. యూజువలీ 100 and 101 వరకు ఓకే, నథింగ్ టు వరీ. 101 క్రాస్ అయిన వెంటనే దే హ్యావ్ టు కన్సల్ట్ అ డాక్టర్ అండి. ఇమీడియట్లీ దే హ్యావ్ టు కన్సల్ట్ అ డాక్టర్. మళ్ళీ వాళ్ళకి డాక్టర్ విల్ సజెస్ట్ వాట్ దే ఆర్ సపోజ్ టు డూ. 100 వరకు నథింగ్ టు వరీ అనమాట. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేటస్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే పల్స్ ఆక్సిమీటర్ అని ఉంటుంది. అది ఒక ఫింగర్లో ఒక అంటే పల్స్ మనకి చూడటానికి ఫింగర్లో వేసుకుంటారనమాట. దాంట్లో ఆక్సిజన్ సాచురేషన్ రీడింగ్ ఉంటుంది అనమాట. సో ఈ ఆక్సిజన్ సాచురేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది నార్మల్గా అందరికీ 98, 99 అట్లా ఉంటుంది. బట్ యూజువలీ మన
కోవిడ్ టైంలో కోవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి 93 కట్ ఆఫ్ ప్రెగ్నెంట్ లేడీస్లో 93కి తక్కువ ఉంటే కంపల్సరీ వాళ్ళు అడ్మిషన్ అవసరము అన్నట్టు. ఆ టైంలో ఇమీడియట్గా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ కన్సల్టెంట్తో మాట్లాడి దే షుడ్ బి ఆల్వేస్ డైలీ ఒక కన్సల్టేషన్ తీసుకోవాలి అన్నమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎనీ సైన్స్ ఆఫ్ బ్రెత్లెస్నెస్, ఊపిరి తీసుకోవటానికి ప్రాబ్లం ఉన్నప్పుడు కంపల్సరీ దే హ్యావ్ టు గో ఫర్ అడ్మిషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే బీపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీలో బీపీ మానిటరింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఎస్పెషలీ కోవిడ్ ఉన్నప్పుడు నార్మల్గా బీపీ అనేది 120/80 అని ఉంటుంది. సిస్టాలిక్ 120, డయాస్టాలిక్ 80 కింద రీడింగ్. సో ఏ కండిషన్లో అయినా బీపీ కొంచెం తగ్గితే 100కి సిస్టాలిక్ అట్లా తగ్గితే లేదంటే మరీ ఎక్కువ ఉంటే కంపల్సరీ వాళ్ళు వెళ్ళి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ అడ్మిషన్ అవసరమా లేదా కన్సల్టెంట్ చెప్తారనమాట. సో ఈవెన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ థింగ్ ఈజ్ ప్యానిక్ అవ్వకూడదు. దే షుడ్ బి మెంటలీ స్ట్రాంగ్ అనమాట. ఎంతో చాలామందికి మైల్డ్ మోడరేట్లోనే వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నమాట. మళ్ళీ బేబీ కూడా ఎటువంటి అయినా ఇష్యూ ఉండదు. సో ఎండ్ ఆఫ్ ద డే మనకందరికీ తెలుసు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో అది రాకూడదు అని ప్రివెంటివ్ మెజర్ తీసుకోవటమే మన రెస్పాన్సిబిలిటీ. సో ఈ సెకండ్ కర్వ్ కోవిడ్ టైంలో అందరూ ప్లీజ్ స్టే అట్ హోమ్, స్టే సేఫ్. దట్ ఈస్ ద prayers from all gynec fraternity. Thank you so much.